సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రైల్వే స్టేషన్లో రెండు వైపులా ప్యాసింజర్స్ ని పార్కింగ్ సమస్య వేధిస్తోంది. ప్రయాణికులతో పాటు వారిని డ్రాప్ చేయడానికి, పికప్ చేసుకోవడానికి వచ్చే వారి వాహనాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోతోంది. ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటల సమయంలో పార్కింగ్ సమస్య విపరీతంగా ఉంటుందంటున్నారు ప్రయాణికులు. పార్కింగ్ సమస్య కారణంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని చెబుతున్నారు. పార్కింగ్ ఛార్జీలు కూడా విపరీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. గంట వరకు సాధారణ ఛార్జీనే ఉన్నా ఆ తరువాత గంటకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని పార్కింగ్ సమస్య, ట్రాఫిక్ కష్టాలపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ తెలియజేస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్కింగ్ సమస్య ప్రయాణికులను వేధిస్తుంది. ప్రయాణికులతో పాటు వారిని డ్రాపింగ్ చేయడానికి వచ్చే వారి వాహనాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. దాదాపు రైలు దిగిన ప్రయాణికులు బయటికి వెళ్లాలంటే గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, కార్లు 1 by 1 వస్తున్నాయి. కార్లను పార్కింగ్ చేసే సదుపాయం కూడా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు మాత్రం వారి సొంత వాహనాల్లో బయటికి వెళ్లాలంటే వారి వాహనం వచ్చేంత వరకు కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ అవుతున్న నేపథ్యంలో కొంత పార్కింగ్ సమస్య ఉందని రైల్వే అధికారులు అంటున్నప్పటికీ కానీ గతంలో కూడా రైల్వే స్టేషన్లో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ విపరీతంగా పార్కింగ్ సమస్య ఉంటుందని, వాహనాలు తీవ్రంగా వస్తున్న నేపథ్యంలో రైలు వచ్చిన సమయంలో విపరీతమైన ఇబ్బంది ఉంటుందని, కార్లు బయటికి వెళ్ళాలంటే దాదాపు గంటల సమయం పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు వాహనాలను పార్కింగ్ చేసిన నేపథ్యంలో పార్కింగ్ ఛార్జీ మాత్రం విపరీతంగా వసూలు చేస్తున్నారని, ఒక గంట వరకు మాత్రం మినిమం ఛార్జీ ఉంటుందని, కానీ ఆ తర్వాత గంటకు డబల్ ఛార్జీలు వసూలు చేస్తుండడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యపై సౌత్ సెంట్రల్ రైల్వే CPRO శ్రీధర్ రియాక్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్ లో అప్గ్రేడ్ పనులు జరుగుతుండడంతో చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని కూడా క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఆయన. ఇప్పటికే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ లో కొత్త పార్కింగ్ స్థలం అందుబాటులోకి వచ్చిందని, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లో కూడా త్వరలోనే 4 అంతస్తుల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ అందుబాటులోకి వస్తుందన్నారు CPRO శ్రీధర్. సికింద్రాబాద్ స్టేషన్లో రెండు వైపులా అంటే ప్లాట్ఫామ్ 10 బోయిగూడ వైపు, అలాగే ప్లాట్ఫామ్ 1 వైపు, రెండు వైపులా కూడా పార్కింగ్ వ్యవస్థ ఉంది. ప్లాట్ఫామ్ 10 విషయానికి వస్తే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కండిషన్లో దాదాపు 900 SFT 2 వీలర్స్కి, 2000 SFTకి పైగా 4 వీలర్స్కి ఇవాళ ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది పార్కింగ్ సంబంధించి. సో దానికి సంబంధించి ప్లాట్ఫామ్ 10లో ఆల్రెడీ బేస్మెంట్ పార్కింగ్ డెవలప్ చేసి ఉన్నాము. అయితే ప్లాట్ఫామ్ 1 విషయానికి వస్తే డెవలప్మెంట్ విషయంలో G+4 అంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఆల్రెడీ డెవలప్ అవుతుంది. బిల్డింగ్ కూడా దాదాపు కంప్లీషన్కి వచ్చేసింది. ఇది బిల్డింగ్ డెవలప్ అయిన తర్వాత దాదాపు 400 కార్లు పార్కింగ్ చేసేందుకు స్పేస్ అవైలబుల్ ఉంటుంది. సో డెవలప్మెంట్ ప్రక్రియలో మీకు తెలుసు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. కానీ ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో బ్యారికేడింగ్ చేసి, ప్రాపర్ లేనింగ్ సిస్టమ్ చేసి, రెండు వైపులా కూడా సెక్యూరిటీ సిబ్బందిని పెట్టి పూర్తి స్థాయిలో సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు తీసుకుంటా ఉంది.